మరి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కోటప్పకొండ దగ్గర గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మరి ప్రభుత్వ అధికారులందరూ కూడా మరి కోటప్పకొండ దగ్గర జరిగే తొలేకాదశి పండుగకు అందరూ హాజరవుతారు. ఈ కార్యక్రమానికి దాదాపు 20,000 మంది 30,000 మంది మరి భక్తులు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తూ ఉన్నాము. ప్రభుత్వ పరంగా మరి కోటప్పకొండ దేవాలయ పరంగా అందరం కూడా అన్ని ఏర్పాట్లు చక్కగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు జరిగే గిరి ప్రదక్షిణకి దాదాపు 8 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ పాదయాత్ర చేయడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా రాళ్ళు ముళ్ళు గుచ్చుకోకుండా అన్ని ఏర్పాట్లు సదవకాశం చేయడం జరిగింది. మరి కార్యక్రమం దగ్గర నుండి కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఈఓ గారు, అదేవిధంగా డిఎఫ్ఓ గారు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. మరి ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉన్నారు. అన్ని ఏర్పాట్లు చక్కగా చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా వన్ వే పెట్టి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి డయేరియా ఒకటి, మలేరియా వ్యాధులు, డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి మరి చుట్టుపక్కల జిల్లాలో దాదాపు 6 జిల్లాల్లో ఈ వ్యాధులన్నీ ప్రబలున్నాయి. మన నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్కి ఇవి రాకుండా ముందుగా నివారణ చేద్దామని వాళ్ళ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, మీడియా సోదరులు అందరూ కూడా హాజరయ్యారు. రేపు రాబోయే కాలంలో మరి అంటువ్యాధులు ప్రబలకుండా ఏర్పాటు చేయడానికి, అరికట్టడానికి మేమందరం కూడా సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ భాగంలో కమిషనర్ గారు, డిఈ గారు, ఎంఈ గారు కానీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, అదేవిధంగా మలేరియా అధికారులు అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. కాబట్టి ఈ పట్టణాన్ని మరి పరిశుభ్రత ఒకటి, మంచినీటి సదుపాయం చక్కగా ఉండాలి, అదేవిధంగా రోడ్లు కూడా శుభ్రంగా ఉండాలి కార్యక్రమాన్ని చేపట్టి రేపు రాబోయే కాలంలో మరి నర్సరావుపేట పట్టణంలో ఆగస్టు మొదటి వారంలో మరి మాస్ డ్రైవ్ పెడదాం అనుకుంటున్నాము. శానిటైజేషన్ మీద మాస్ డ్రైవ్ పెట్టి దాదాపు ఒకేసారి 500 మంది సిబ్బంది కలిసి ప్రతి సచివాలయం దగ్గర వార్డులన్నింటి కూడా శుభ్రం చేయడానికి మేము ముందుకెళ్తున్నాము. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు, అదేవిధంగా మా మున్సిపల్ మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి పట్టణాన్ని శుభ్రంగా తీర్చిదిద్దుతాము. దానికి కావాల్సిన నిధులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించమని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. మున్సిపల్ సిబ్బందితో పాటు సచివాలయ సిబ్బంది వస్తారు, అందరూ వస్తారు. ఎందుకంటే ప్రతి అధికారి దీంట్లో వస్తారు. మున్సిపల్ సిబ్బంది ఉంటారు, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఏఎన్ఎంస్ ఉంటారు, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు కూడా ప్రతి కార్యక్రమంలో హాజరవుతారు. అందరం కలిసి ఈ మాస్ డ్రైవ్లో ప్రతి అధికారి హాజరవుతారు. ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టి విజయవంతం చేస్తామని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం.